హలో ఆల్, వెల్కమ్ టు చందు వసంతి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. స్ప్రేయర్ గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ వన్ ఆఫ్ ద వ్యూవర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కామెంట్ చేశారు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ. సో మేము ఈ స్ప్రేయర్ ఎలా సెట్ చేసామంటే, ఆల్రెడీ కల్టివేటర్ ఉంటుంది కదా మనకి. ఇది మినీ ట్రాక్టర్, 18 HP ట్రాక్టర్. దీనికి ఉన్న కల్టివేటర్ మీద ఇలా ఎక్స్ట్రా ఫ్రేమ్ చేయించుకున్నాం. ఈ ఫ్రేమ్ అనేది ఇప్పుడు ఈ క్యాన్స్ వచ్చి 120 లీటర్స్ క్యాను. సో 120 లీటర్స్ కావాలా, లేకపోతే 100 కావాలా, లేకపోతే 50 కావాలా అని మనం ముందుగానే క్యాన్స్ తీసుకునేసి, ఆ క్యాన్స్ తీసుకెళ్ళి వెల్డర్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ క్యాన్ ఫిట్ అయ్యేలాగా ఫ్రేమ్ చేసి ఇవ్వని అడిగితే ఫ్రేమ్ చేయిస్తాడు. సో ఈ ఫ్రేమ్ అనేది రిమూవబుల్ ఫ్రేమ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బోల్ట్ వేసుకునే ఫిట్గా ఉంటుంది. లేదు అంటే కానీ బోల్టాలు లేకుండా ఈ ఫ్రేమ్ తీసేస్తే ఫ్రేమ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఒకవేళ ఆల్రెడీ మీకు కల్టివేటర్ మినీ ట్రాక్టర్ కానీ ఉందంటే కన్నా ఈ ఫ్రేమ్ రెడీ చేసుకోవడానికి అది కేజీస్ లెక్క క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ఫ్రేమ్ మనకి 32 kgs పడింది. 32 kgs 90 రూపీస్ అనమాట, కేజీ పర్ ఛార్జ్ చేస్తుండేది. సో 3000 సమ్ చేంజ్ పడింది. ఇంకా మేము జస్ట్ కింద ఇనుము డైరెక్ట్ అంటే హార్డ్గా ఉంటుందేమో అని చెప్పేసి ఈ టైప్ చెక్క పెట్టాము. యాక్చువల్గా ఈ చెక్క కూడా మేబీ వాటర్ ఎక్కువ తడడం వల్ల ఉంటుందో ఉండదో తెలియదు. ప్రస్తుతానికైతే ఇది పెట్టాము. మళ్ళీ ఈ స్ప్రేయర్ అనేది పెట్రోల్ స్ప్రేయర్. మనం ఆల్రెడీ బ్యాక్ తగిలించుకొని యూస్ చేసే స్ప్రేయర్ ఉంటుంది కదా. సో ఆ స్ప్రేయర్నే ఇక్కడ యాక్చువల్గా ఈ లివర్ దగ్గర ఈ క్యాన్ నుంచి ఇక్కడికి మిషన్లోకి వాటర్ అనేది వెళ్తుంది. సో ఆ సప్లై రిమూవ్ చేసేసాము. ఆ సప్లై రిమూవ్ చేసేసి ఈ వాటర్ వెళ్ళేదానికి ఇక్కడ నుంచి ఇచ్చాం. అంటే ఈ ట్యాంక్ నుంచి ఇక్కడికి వాటర్ వస్తుంది సప్లై, ఈ ట్యాంక్ నుంచి ఇటు వాటర్ సప్లై వస్తుంది. ఇది పీల్చుకుంటుంది. సో ఇంకా ఇదే అవుట్ అనమాట. సో ఓవరాల్గా మన దగ్గర ఈ స్ప్రేయర్ అందరి దగ్గర ఉంటుంది. జనరల్గా పెట్రోల్ స్ప్రేయర్ యూస్ చేస్తుంటాం ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ. సో కల్టివేటర్ ఉంటుంది మినీ ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి. ఈ ఫ్రేమ్ ఒకటి కొత్తగా రెడీ చేయించుకోవాలి. ఈ క్యాన్ ఒకటి కొనుక్కోవాలి. ఈ క్యాన్ మాకు ఒకటి 550 పడింది. సో ఇది ఒక 550 1100, ఇది ఒక 2300 200 పడింది. 3000 4000 4000 చేంజ్. ఈ డ్రిప్ ల్యాడర్స్ అనేవి మనం ఆల్రెడీ పెట్టుకొని ఉంటాము ఎగ్జిస్టింగ్వే. దీనికి మళ్ళీ కొత్తగా ఖర్చే ఉండదు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా చాలా ఏమవ్వదు. ఇది ఒకటి 2 రూపీస్ 1 రూపీ ఉంటుంది. సో లెస్ దాన్ 5000 రూపీస్తో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంటే ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకుంటే మళ్ళీ 50,000 60,000 70,000 పెట్టాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.